ఇది 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 లోపాయకారిగా తెలిసినటువంటి ఒక ముచ్చటే నేషనల్ హెరాల్డ్ కేసులో పేరు వస్తుందని చెప్పని కావాలని చెప్పని కూడా చేయొచ్చు. అసలు ఆ లేఖ రేవంత్ రెడ్డి రాసినేమో కూడా తెలియదు. మీరు అన్నటువంటి ఒక ఏదైతే మాట్లాడుతూ ఉన్నారు కదా, ఇవన్నీ కవిత గారు లేఖ అని మీరు ప్రస్తావిస్తూ ఉన్నారు కదా, ఆ లేఖ కూడా ఆయన రాసినేమో కూడా తెలియదు, ఎవరు రాసిండ్రో తెలియదు. టీవీలు మాత్రం రేవంత్ రెడ్డికి సంబంధించిన కొన్ని టీవీలు మాత్రం దాన్ని ఇక చిలువలు పలవలు కొడుగుడు ఈకలు బీకినట్టుగా ప్రచారం చేసుకుంటూ సంతోషపడతా ఉన్నారు. అదేం సంతోషమో అర్థం కావట్లేదు. మీడియా, సోషల్ మీడియా కావచ్చు, కొన్ని మీడియా వర్గాలు కావచ్చు, దానివల్ల వచ్చేది లేదు, పోయేది లేదు, దానివల్ల వచ్చే నష్టం లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి కెన్ ట్రై ఎనీథింగ్, బట్ ఛార్జ్ షీట్ని అయితే నువ్వు వేరే చేయలేవు కదా. రేవంత్ రెడ్డి ఎంత డ్రామాలు ఆడినా కానీ ఒకరోజు డ్రామా ఆడతావు, 2 రోజులు డ్రామా ఆడతావు, 3వ రోజు అయితే ఛార్జ్ షీట్ కనబడుతుంది కదా. నువ్వు ఢిల్లీ పిలిస్తే పోవాలి కదా, ఢిల్లీ పిలిస్తే పోవాలి కదా. నేను ఎందుకు చెప్తాను నీ మాట అంటే మీరు మంచిగా లోతుకు తీసుకుపోతా ఉన్నారు చర్చను. ఇటువంటి చిల్లర వేషాలు వేస్తుండనే నాకున్న సమాచారం ప్రకారంగా రాహుల్ గాంధీ ముఖం చూస్తలేడని చెప్పని ఈ కాంట్రాస్ట్ చెప్తా ఉన్నా మీకు. నేను ఇవాళ మహేష్ గౌడ్ గారు ఢిల్లీలో ఉన్నారు, కులగణన పేరు మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ. రాహుల్ గాంధీ గారు అటెండ్ అవుతున్నారు. ఇదే కులగణన పేరు మీద రేవంత్ రెడ్డి గారు గతంలో రైలు వేసుకొని పోయిండు, రైలు నిండా జనాన్ని ఎక్కించుకొని పోయిండు, ఫ్లైట్లు రైలు వేసుకొని పోయిండు, జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసిండు. రాహుల్ గాంధీ వస్తాడని మీ మీడియా వాళ్ళకి చెప్పిండ్రు, ప్రజలందరికీ చెప్పిండు. నేను ఆ రేవంత్ ముఖం చూడని నేను రాను అని చెప్పని రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ గారు ఆ మీటింగ్కి రాలే. బట్ ఇవాళ మహేష్ గౌడ్ గారి దగ్గరికి పోతా ఉండు. దిస్ ఇట్ సెల్ఫ్ ద లిట్మస్ టెస్ట్ దట్ దెర్ ఇస్ సంథింగ్ హ్యాపెనింగ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. రేపో మాపో రేవంత్ పదవి కూడా పోతే పోవచ్చేమో, పోకముందే రాజీనామా చేయమని రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తాం.